స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదన్నారు. సర్కారు నిర్లక్ష్యంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని సంతోష్ సాయిరాం డిగ్రీ కళాశాలకు తాళం వేసి యాజమాన్యాలు నిరవధిక బంద్ను ప్రకటించాయి. గత 4 సంవత్సరాలుగా ఫీజులు ఇవ్వడం లేదని, పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేదని కళాశాలల యాజమాన్యాలు అన్నాయి. కేవలం 300 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. మిగతా డబ్బులు 900 కోట్లు ఇచ్చేదాకా సమ్మె విరమించేది లేదన్నారు. జగిత్యాల జిల్లా మెట్టపల్లిలో పలు కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన బాటపట్టారు. ఆర్డీఓ కార్యాలయం ముందు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు.